వికారాబాద్ జిల్లా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాల మీదకొచ్చింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న 33 kV ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి వంశీ అనే విద్యార్థి ప్రమాదానికి గురయ్యాడు. కరెంట్ షాక్తో కాళ్ళు చేతులు కాలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అది గమనించిన పాఠశాల సిబ్బంది బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ సరైన వైద్య సదుపాయాలు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలునికి చికిత్స చేస్తున్న వైద్యులు అతని కండిషన్ సీరియస్ గానే ఉందని తెలిపారు. స్కూల్ ప్రహరీ గోడ పక్కన ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ ను చూస్తే విద్యుత్ అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పైగా దాని చుట్టూ ఎలాంటి రక్షణ కంచె వేయకపోవటం వారి నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. ఇలా అధికారుల పట్టనితనంతో అభం శుభం తెలియని బాలుడు ఆసుపత్రి పాలయ్యాడని అతని తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకుని విద్యార్థికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చింది సార్, మేము వచ్చేసరికి ఆమె వంట చేసినా ఉండే సార్, గిన్నెలు కడుగుతాం చాలా చేస్తాం సార్, యూజ్ చేస్తాం.